విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చిత్తూరు ప్రశాంత్ నగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన జిల్లా స్థాయి మెగా యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా గురువులు, యోగా సాధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తున్నామట. ఇందులో ఒక నెక్ మూమెంటే కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎక్సైల్ చేస్తూ గాలి వదులుతూ మళ్ళీ కిందికి చూడండి, కాలి బొటన్ వేలు చూసుకోవాలి. బాడీ బెండ్ కాకూడదు, మీ కాలి బొటన్ వేలు చూసుకోవాలి. ఎక్సైల్ చేస్తూ మీ నెక్ ని రైట్ సైడ్, మీకు ఇక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్, మీ కుడి వైపు అలా ఉంటుంది, అలా వైపు చెప్పండి. నెక్ మాత్రమే తిరగాలి సార్, వెనక్కి చూడాలి. రైట్ టర్న్ అవ్వాలి. Again, inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Exhale చేస్తూ కంప్లీట్ తిప్పండి. అరచేతులు పూర్తిగా చెక్ చేసుకోండి. అరచేతులు పూర్తిగా తిరగాల, అన్ని వేళ్ళు కలిసి ఉండాలా. పూర్తిగా అరచేతులు పూర్తిగా ఆకాశం వైపు ఉండాలా. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలా. ఇప్పుడు సమాన ముద్ర తీసుకోండి. హ్యాండ్స్ ని మీ బొటన్ వేలు 5 వేలు టచ్ చేసుకోండి. సమాన ముద్ర బాడీలో ఉన్నటువంటి పంచభూతాలను సమానం చేస్తారు, పంచతత్వాలను కూడా ఏకం చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఆల్రెడీ హార్ట్ సేఫ్ గా ఉంది, ఇప్పుడు బ్రెయిన్ సేఫ్ అయింది, బాడీ కూడా నార్మల్ అయింది. సో ఇప్పుడు ఎక్సైల్ చేస్తూ షోల్డర్ మీద తీసుకోండి. ఫింగర్స్ ని కదలకూడదు, ఇంకెదే పొజిషన్ లో ఉండిపోవాలా. చిన్ స్ట్రైట్ గానే ఉండాలా. అలాగే 2 ఎల్బోస్ ని జాయిన్ చేసుకోండి. కిందికి తీసుకోండి. మీ ఎల్బోస్ 2 కూడా టువర్డ్స్ ఎర్త్, భూమి వైపు ఉండాలి. 2 ఎల్బోస్ ని ఇప్పుడు స్ట్రైట్ గా చూస్తూనే ఉండాలి. ఎక్కడ కదలకూడదు, ఓన్లీ షోల్డర్స్ మాత్రమే మూవ్ కావాలా. లెగ్ మూవ్మెంట్ కూడా ఉండకూడదు, స్ట్రైట్ గానే చూస్తుండాలా. ఇన్హేల్ చేస్తూ మీ చెవులు టచ్ చేసుకుంటూ ఆకాశం వైపు తీసుకెళ్లాలి మోకాల్ని, మోచేతుల్ని. ఎక్సైల్ చేస్తూ ఆ మోచేతుల్ని మళ్ళీ తిప్పి భూమి వైపు తీసుకురావాలా. అంటే 360 degrees వర్టికల్ రొటేషన్ ఉండాలి. అగైన్ ఇన్హేల్, పైకి తీసుకెళ్లాలి. నెక్ మూవ్మెంట్ రాకూడదు. ఎక్సైల్ ఎంతవరకు వీలైతే అంతవరకే చేయండి, కానీ తప్పు చేయకూడదు. అగైన్ ఇన్హేల్, ఎక్స్ట్రాఆర్డినరీ యాక్టివిటీ ఇది మన శరీరానికి. ఎక్సైల్, ఇన్హేల్, ఎక్సైల్. ఇప్పుడు మీ బాడీ మొత్తం కూడా మీ లెఫ్ట్ లెగ్ మీద ఉండాలి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి, షోల్డర్ బ్యాలెన్స్ గా ఉండాలి, చిన్ స్ట్రైట్ గా ఉండాలి, మీ షార్ప్ గా ఉండాలి, మీ చూపు కూడా. ఓకే, ఇప్పుడు 2 చేతులు మాత్రమే మూవ్మెంట్, ఇంక బాడీ కదలకూడదు. 2 చేతులను ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకొని నిలబెట్టండి. ట్విస్ట్ చేయండి. పూర్తిగా ఇన్హేల్ చేస్తూ 2 చేతులని నమస్కారం తీసుకెళ్ళండి. ఓన్లీ హ్యాండ్ మూవ్మెంటే, కదలకూడదు, శబ్దం రాకూడదు. ఇప్పుడు పూర్తిగా అరచేతులను కలపండి, ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుందాం. ఇంకెక్కడ ఫోకసింగ్ మొత్తం శ్వాసే, శరీరం ఎక్కడ కదలకూడదు. 1 2 3 4 5 చాలు. హ్యాండ్స్ ఉండి ఫస్ట్ హ్యాండ్స్ డ్రాప్ చేయాలా, లెగ్ డ్రాప్ కాకూడదు, హ్యాండ్స్ డ్రాప్ అవ్వాలా. అగైన్ ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి, ఎక్సైల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి, నడు మీద తీసుకొచ్చేయండి. ఫస్ట్ లెగ్ మన కంట్రోల్లో రిలీజ్ చేయండి, పడేయద్దండి. మనం కంట్రోల్ చేస్తూ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఎక్కడ నుంచి లిఫ్ట్ చేసాం అదే ప్రాంతానికి వెళ్ళాలి, 1 foot గ్యాప్ లోకి వెళ్ళాలా. మళ్ళీ బాగా ప్రెస్ చేయండి, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఉత్కుడాసనంలో ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ గా షోల్డర్ లెవెల్ తీసుకోండి హ్యాండ్స్ రెండింటిని. ఇప్పుడు ఎక్సైల్ చేస్తూ మీరు గోడ కుర్చీకి రావాలా. వీలైనంత వరకు మీ కాళ్ళను 90 degrees తీసుకురావాలా, థైస్ ని 45 degrees తీసుకురావాలా, ఇది 90 degrees తీసుకురావాలా.
వితౌట్ సపోర్ట్ చాలా కష్టం కాబట్టి వీళ్ళంతా ఫస్ట్ ఇది 90 degrees తీసుకురావడానికి ట్రై చేస్తే సరిపోతుంది. నౌ బ్రీదింగ్స్ 1 2 3 4 5 అలానే పైకి లేండి. పాదాలు తొక్కిలేయాల, మోకాల మీద ప్రెజర్ ఉండకూడదు, పాదాలు తొక్కిలేయాల. ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ స్లోగా రిలీజ్ చేయండి. హ్యాండ్స్ వైట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలి, మళ్ళీ స్ట్రైట్ గా ఉండాలి, స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. ఎనీ టైం మీకు తీసుకుంటే గ్రావిటీ అప్లై అవుతా ఉంటుంది స్పైన్ మీద. 90 degrees లో ఉంటుంది స్పైన్. బాడీ వెయిట్ జీరో, బాడీ వెయిట్ జీరో. ఏ టైంలో అయినా కానీ బాడీ వెయిట్ జీరో ఉండాలా. ఓకే, ఇప్పుడు 3 టర్న్ యువర్ రైట్ ఫుట్ రైట్ సైడ్. మీ కుడి పాదాన్ని కుడి వైపు తిరగాలి, ఓన్లీ కుడి పాదం మాత్రమే. బాడీ మొత్తం స్ట్రైట్ గా ఉండాలి. ఆసన పొజిషన్ స్ట్రెచ్ చేసి బ్యాక్ లాటరల్ బెండింగ్ జరగాలి. ఎంతవరకు వీలైతే అంతవరకే. అలా అని ముందుకు ఇలా ఉంచేస్తుంటాం, ఇలా ఉండకూడదు. మోకాల మీద ప్రెజర్ పడుతుంది. నీస్ రెండు స్ట్రైట్ ఉండాలి. షివరింగ్ జరుగుతూ ఉంటుంది కానీ కంట్రోల్ చేయాలా, బ్రీతింగ్ తో కంట్రోల్ చేయాలా. సో చెయ్యి 90 degrees లో ఉండాలా. మీ చూపు చేతి వేళ్ళ ద్వారా ఆకాశం చూస్తూ ఉండాలా. సో ఇది బ్రీతింగ్ తీసుకోవాల్సిన పొజిషన్. 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ అలానే స్ట్రైట్ రావాలి. అలా పాదం తొక్కిలేయాలా. ఇప్పుడు మోకాలు తొక్కిలేస్తారు అంతా. మోకాల మీద ప్రెజర్ పడుతుంది, పడకూడదు. పాదం తొక్కితే మోకాలు స్ట్రైట్ సేఫ్ అయిపోతుంది. ఎగ్జైల్ టర్న్, జాయిన్ యువర్ బోత్ లెగ్స్. ఎగ్జైల్ అండ్ రిలీజ్ యువర్ హ్యాండ్స్. సమస్య ఎక్కడైనా క్లమ్జీనెస్ ఉందా? ఎక్కడ ఉండదు. బాడీలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందా? ఎక్కడ ఉండదు. ఫ్లోకి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండదు. శరీరంలో శక్తి ప్రవాహానికి ఆటంకమే కలగకూడదు, ఒత్తిడి కలగకూడదు. ఒత్తిడి జరిగిన చోట టైట్ అయిపోతుంది. టైట్ అయితే ఫ్లో ఉండదు. కాబట్టి ఎక్కడ కూడా ఉండకూడదు. జెంటిల్ గా అలా రితంగా ఉండాలి మనం చేసే యాక్టివిటీ. 1 లెగ్ తీసుకోండి సార్, అలానే స్ట్రైట్ గా తీసుకోండి సార్. స్ట్రైట్ గా తీసుకోండి మేడం, స్ట్రైట్ గా తీసుకోండి మేడం. 1 లెగ్ తీసుకోండి సార్, ఇలానే తీసుకోండి సార్, ఇలానే స్ట్రైట్ గా ఇలాంటి కాలు తీసుకోండి. ఇలా సార్, ఇలా మేడం తీసుకున్నారు అలా. 1 లెగ్ తీసుకోండి. 2 హ్యాండ్స్ చేతులు రెండింటిని ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకోండి. 1 లెగ్ తీసుకోండి సార్. 1 లెగ్ పాదాలు రెండు కూడా స్ట్రైట్ గా ఉండాలి మేడం. స్ట్రైట్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ ఉండాలి, క్రాస్ ఉండకూడదు. ఇంకా ట్విస్ట్ అవ్వాలి. రైట్, ఎక్సలెంట్ మేడం, గుడ్. స్ట్రైట్ చూడండి, షోల్డర్స్ బ్యాలెన్స్ గా ఉండాలి. లుక్ స్ట్రైట్. నౌ టర్న్ యువర్ రైట్ ఫుట్ రైట్ సైడ్. మీకు కుడి పాదం మాత్రమే కుడి వైపు తిరగాలి, కుడి పాదమే తిరగాలి. అగైన్ బాడీ మొత్తం స్ట్రైట్ ఉండాలి. ఎక్సైల్ చేస్తూ అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతూ సాగాలి. సాగి మళ్ళీ స్ట్రెచ్ చేయి. మోకాల మీద బెండ్ వచ్చేస్తుంది, మోకాలు బెండ్ కాకూడదు. అవును, లుక్ అప్, బ్రీదింగ్. 1 2 3 4 5. ఇన్హేల్ స్ట్రైట్. అగైన్ ఎక్సైల్ లెఫ్ట్ సైడ్. ఆటోమేటిక్ లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, రైట్ ఫుట్ సైడ్ తీసుకొచ్చేయండి. లెఫ్ట్ ఫుట్ ఓకే, బాడీ స్ట్రైట్ చేసుకోండి. స్ట్రెచ్ చేసి ఎక్సైల్ చేస్తూ లాటరల్ బెండింగ్ ఇవ్వండి. లెఫ్ట్ మేడం, లెఫ్ట్ కి అలా మేడం. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి, మోకాల మీద ప్రెజర్ ఉండదు. వంగడం తగ్గినా పర్లేదు, లోయర్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి. బ్రీతింగ్ 5 4 3 2 1. ఇన్హేల్ స్ట్రైట్. నౌ జాయిన్ యువర్ బోత్ లెగ్స్. ఇన్హేల్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసుకోండి. నమస్కారం లాగా బటర్ఫ్లై చేద్దాం. భద్రాసనం. 2 కాళ్ళను ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనం 2 టోస్ ని మీ కాళ్ళ కింద లాక్ చేసుకోవాలి. మీ బిగ్ టో ఫింగర్ తో పైన టో ఫింగర్ లాక్ చేసుకోవాలి. ప్రాపర్ లాకింగ్ ఉండాలి. 2 కాళ్ళ మధ్యలో మళ్ళీ ఇంకా గ్యాప్ రాకూడదు. లాక్ చేసేసుకోవాలి. కంప్లీట్ లాకింగ్ ఉండాలి. స్పైన్ స్ట్రైట్ ఉండాలి, షోల్డర్ స్ట్రైట్ గా ఉండాలి, మీ చూపు నేరుగా ఉండాలి. అలాగే కింద చూసుకోకూడదు. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి సార్, కంపల్సరీ. నెక్స్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు 2 వైపులా బోత్ థైస్ స్లోగా 2 ఈక్వల్ కంట్రోల్ రావాలా. చేసే యాక్టివిటీ మన బ్రెయిన్ కంట్రోల్ రావాలా. స్లోగా స్టార్ట్ చేయండి. 2 వైపులా ఈక్వల్ స్ట్రెచ్ ఉందో చెక్ చేసుకోండి. అన్ఈవెన్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి 100% అన్ఈవెన్ గా ఉంటుంది. దాన్ని ఈవెన్ చేసుకోండి. స్లోగా అయితే మన కంట్రోల్ అవుతుంది. ఈవెన్ గా వచ్చిన తర్వాత మెల్లగా ఇంక్రీజ్ చేయండి. స్లోగా ఆ స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. స్లోగా అది కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నంత వరకు మళ్ళీ బాడీ కదలకూడదు. ఓన్లీ లెగ్స్ మాత్రమే. బట్టె కదలకూడదు, షోల్డర్ కదలకూడదు, స్పైన్ కదలకూడదు. ఓన్లీ లెగ్స్ మాత్రమే. అదే మన ఫోకసింగ్ అంతా అక్కడే ఉండాలి. చేయండి. ఇప్పుడు శ్వాస నార్మల్గా తీసుకుని వదులుతూ చేయండి. ఇంకా స్పీడ్ చేయొచ్చు. ఇంకా స్పీడ్ చేయండి. మన పెల్విక్ రీజన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ కు చాలా మంచిది ఇది. సో చాలా పిసిఓడి ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నా, లేదంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్ లో ఉన్నటువంటి డిసీజెస్ ఉన్నా కూడా దీనికి చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇన్హేల్ చేయండి. ఎక్సైల్ చేస్తూ ఫస్ట్ రైట్ లెగ్ రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోండి. నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొద్దండి సార్. సివియర్ నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొద్దండి సార్, మేడం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రైట్ మీద రండి. ఎక్సైల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి.
మళ్ళీ ముందుకు రాకూడదు అలానే జెంటిల్ అలానే పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ఆ వెన్నెముక నిటారు పెట్టండి. మీ బాడీ వెయిట్ మొత్తం కూడా ఈ యాంకిల్ జాయింట్ మీద ఉండాలా. నీ మీద 0 వెయిట్ ఉండాలా. చెక్ చేసుకోండి. నీ మీద 0 వెయిట్ ఉండాలా. ఇక్కడ ఎంత పెయిన్ ఉన్నా భరించండి. ఇక్కడ ఏ పెయిన్ వచ్చినా ఒప్పుకోవద్దండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అన్నిటిని ఆది ముద్ర బొటన వేలిని చిటికిన వేలి కింద టచ్ చేసుకోండి. రిమైనింగ్ 4 ఫింగర్స్ ఫోల్డ్ చేసుకోండి. థైస్ మిడిల్ ఆఫ్ థై, మీ థై మిడిల్లో పెట్టుకోండి. సో ఇది 90 degrees లో ఉండాలా, ఇది 45 degrees ఉండాలా, 90 degrees ఉండాలా. మీ చిన్ ఎగ్జాక్ట్ గా గ్రౌండ్ ప్యారలల్ గా ఉండాలా. షార్ప్ గా చూడండి, స్ట్రైట్ గా. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. చాలా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్లెజెంట్ గా ఉండాలి శరీరం. టైట్ ఫేస్ చేయొద్దండి, టైట్నెస్ ఇవ్వద్దండి. ఎస్పెషల్లీ మీ చెస్ట్ రీజన్ లో టైట్ గా ఉంటుంది. రిలాక్స్ చేసుకోండి. నౌ బ్రీతింగ్స్. ఇన్హేల్ ప్లెజెంట్ గా. 21st మే నుంచి 21st జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక 4,000 మందితో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యోగా గురించి అవేర్నెస్ ఉండాలి. యోగా చేస్తే ఏమేం లాభం వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొతున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్లే గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరియు కనుగుంది ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఇంకొక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో ఒక 200 ట్రైనర్స్ చెప్పి 6,000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇప్పుడు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 తేదీ నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా ఈ యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరుగుతుంది. సో నేను చిత్తూరు జిల్లా ప్రజా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే కనీసం ఒక ½ an hour మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీకు మీ బేసికలీ ఏమేమి మీకు మెడికల్ ఖర్చులు ఉంటాయి అది తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు పలు జిల్లాలలో జరిగిన యోగా కార్యక్రమాలలో అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎవరైతే ఏ మనిషి అయితే ఈ మూడింటిని ఏకీకృతం చేయగలరో, ఇది శరీరం, మనసు, ఆత్మ. శరీరం అంటే శరీరం మనం ఎప్పుడు ఎట్లా చెప్తే అలా వినాలి. శరీరం అది చెప్పినట్టు బలమైన ఉండాలి. కాలు నొప్పెడుతుందంటే కూర్చోవడం, శరీరంలో ఏదో నడుము పెడుతుందంటే మనం పడుకోవడం, అంటే అది చెప్పినట్టు మనం చేయడం. అట్లా కాదు, మనం చెప్పినట్టు అది చేయాలి శరీరం. యోగాంధ్రాలో భాగంగా నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ప్రతిరోజు యోగాను నేర్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని యోగా సాధనను అలవరుచుకోవాలని నిర్వాహకులు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం అందరూ యోగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ ద్వారా యోగాలో ఆసక్తి కలిగిన వారికి శిక్షణ అందిస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది తదితర ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యోగాంధ్ర 2025 ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డిఎంఎండ్హెచ్ఓ గారు, ఆయుష్ నోడల్ ఆఫీసర్ గారు, ఇతర జిల్లా అధికారులందరూ కలిసి 21 మేన ఇండోర్ స్టేడియంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. సో ఆ రోజు ప్రజలందరికీ యోగాంధ్రాలో భాగస్వాములు కావాలని ఒక లింక్ ద్వారా అందరినీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే మాస్టర్ ట్రైనర్స్లను గుర్తించి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఒక 5,000 మంది ట్రైనర్స్ని జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. 27 నుంచి 31 వరకు జరుగుతాయి. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ విలేజ్ వార్డ్ లెవెల్స్లో ప్రజలందరికీ నేర్పిస్తారు. సో మన జిల్లాకి 8 లక్షల మంది టార్గెట్. మన జిల్లాలో ఉన్నటువంటి 8 లక్షల మంది యోగాంధ్రాలో రిజిస్టర్ అయ్యి వీళ్ళందరూ యోగా చేసే విధంగా డిజైన్ చేశారు. సో దీని ప్రకారం యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఫీల్డ్ లెవెల్లో అందరికీ యోగా నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మేజర్ టూరిజం ప్లేసెస్లో, అంటే ఒక 5 ప్లేసెస్లో నంద్యాల జిల్లాలో శ్రీశైలము, మహానంది, బెలుం కేవ్స్, అహోబిలము, పచ్చర్ల, ఈ 5 ప్లేసెస్లో ఒక 1000 పీపుల్ తోటి మెగా ఈవెంట్స్ జరపడం జరుగుతుంది. అలాగే 16న మన జిల్లాకు గాను విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఒక మేజర్ ఈవెంట్, అంటే 5,000 పీపుల్ తోటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఈవెంట్ 16వ తేదీ జరుగుతుంది. అలాగే యోగా మార్గ్గా కలెక్టర్ ఆఫీస్ ముందున్నటువంటి బొమ్మలసత్రం రోడ్ని యోగా మార్గ్గా గుర్తించి అక్కడ కూడా యోగా కార్యక్రమాలు జరుపుతున్నారు. అలాగే పట్టణంలోనూ, అంటే నంద్యాల పట్టణంలోనూ మరియు మండల లెవెల్స్లోనూ విలేజ్ లెవెల్స్లోనూ 27 నుంచి యోగా సెషన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు పలు జిల్లాలలో జరిగిన యోగా కార్యక్రమాలలో అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యోగాంధ్ర జరుగుతుంది కదా, మన మోడీ గారు పెట్టిన దానివల్ల, సీఎం గారు కానీ, దానివల్ల ఆ సపోర్ట్ తో నన్ను కమిషనర్ గారు గిరికుమార్ సార్ పిలవడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ లో. ఒక 3 days ట్రైనింగ్ ఇచ్చి అందరికి, నేను ఇప్పుడు 5 days ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన యోగాకి ఇంత విలువ ఉంది. ప్రతి ఒక్కరు ఒక 1 hour మన కోసం కేటాయించుకుంటే దాంట్లో మనకి ప్రోటోకాల్లో 45 minutes ఉంది. ఆ 45 minutes మనం చేసుకున్నా కూడా మీరు బ్యాక్ పెయిన్స్ కానీ, సయాటికా కానీ, గ్యాస్ట్రిక్ కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కింద కూర్చోని వాళ్ళు కూడా మా శివసాయి యోగా సెంటర్ అన్నమాట, కింద కూర్చోని వాళ్ళు కూడా చక్కగా వచ్చి కూర్చొని యోగా చేయడం జరుగుతుంది. హ్యాపీగా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. డూ యోగా, బీ హెల్దీ. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి కొండపై నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 500 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు యోగా సాధన చేశారు. స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.